రెజ్యూమే బిల్డ్ చేసేటప్పుడు ఈ 5 థింగ్స్ ని కన్సిడర్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అవేంటో చూద్దాం. సో ఫస్ట్, ఏటీఎస్ ఫ్రెండ్లీ. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది మన రెజ్యూమేని స్కాన్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ తో మ్యాచ్ అవుతే రిక్రూటర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ మన రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలంటే ఇట్ షుడ్ బి క్లీన్, సింపుల్ అండ్ రీడబుల్ ఫార్మేట్ లో ఉండాలి విత్ నో ఇమేజెస్. అండ్ ఇఫ్ ఏటీఎస్ స్కోర్ మోస్ట్లీ అబౌవ్ 75% ఉంటే దేర్ విల్ బి హై ఛాన్సెస్ ఫర్ రీచింగ్ అవుట్ టు యూ. అండ్ లాస్ట్, అన్ని కంపెనీస్ లో ఏటీఎస్ యూజ్ చేస్తారు అంటే నో. కొన్ని కంపెనీస్ లో రిక్రూటరే డైరెక్ట్ గా వెరిఫై చేస్తారు. నెక్స్ట్, కీవర్డ్స్. కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీ రెజ్యూమేలో జాబ్ రోల్ కి రిలవెంట్ గా ఉన్న కీవర్డ్స్ ని ఇంక్లూడ్ చేయండి. అండ్ జాబ్ అనాలిటిక్స్ లాంటి ఎక్స్టెన్షన్స్ వాడి యూ క్యాన్ చెక్ ద కీవర్డ్స్. నెక్స్ట్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. సో మీ రెజ్యూమేలో నేమ్, రోల్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ఐడి అండ్ పోర్ట్ఫోలియో ఐడిని మీ రెజ్యూమే హెడర్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. రెజ్యూమ్ ఫార్మాట్ ఓవర్ రైటింగ్ అండ్ రిపిటేషన్ లేకుండా సింపుల్ గా 1 to 2 pages లో మీ రెజ్యూమే ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫార్మల్ ఫాంట్ స్టైల్ ని యూజ్ చేయండి, లైక్ క్యాలిబ్రీ, టైమ్స్ న్యూ రోమన్ అండ్ ఏరియల్ విత్ ఫాంట్ సైజ్ ఆఫ్ 10 to 12 ని యూజ్ చేయండి. లాస్ట్, మెన్షన్ టైం పీరియడ్. సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ టైం పీరియడ్ మెన్షన్ చేసేటప్పుడు మంత్ అండ్ ఇయర్ ని ఇంక్లూడ్ చేయండి. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ని ఇంక్లూడ్ చేయండి. ఇన్ అడిషన్ టు ఆల్ దిస్, సర్టిఫికేషన్స్ అండ్ కెరీర్ హైలైట్స్ ని ఇంక్లూడ్ చేయండి. ఇట్ యాడ్స్ వాల్యూ టు యువర్ రెజ్యూమే. Please check the description for more information and share it with your friends. Thank you.